నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ ఉగాది పంచాంగం ప్రకారం ఏ రాశికి ఎలా ఉంటుందో మనమైతే చెప్తూ వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా ఇప్పుడు మనం మీన రాశి దగ్గర ఉన్నాము. ఇప్పటిదాకా మిగతా రాశులన్నీ చెప్పేశారండి. మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, తప్పకుండా చూడండి. ఈ మీన రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. మీనరాశి, ముందుగా మీనరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభ ఆశీస్సులు, శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలతో అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి మీరు వెళ్తారు. ఈ యొక్క 2026లో మీ కోరికలు ఆల్మోస్ట్ నెరవేరేటువంటి విధంగానే మనకు సమాధానం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మీనరాశి వారు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 2022 ఆగస్టు నుండి సుమారుగా అతలాకుతలము అయినటువంటి దాఖలాలు ఈ యొక్క మీనరాశి వారికి 2022 ఆగస్టు, 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, 2025 ఆగస్టు. సో ఒక 3 సంవత్సరాలు కంప్లీట్, 2.5 నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒక గొప్ప అనుభవంలో ఉన్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఏం చేయాలి, మా డబ్బులు ఎక్కడ పెట్టినాము, అసలు ఎవరు వచ్చిర్రు, మా డబ్బులు ఎవరు తీసుకువెళ్ళిర్రు, ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు. మరి మీనరాశి వారికి ఇలాంటిది ఏది, ఉద్యోగం మార్పిడి చేర్పిడులు, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మీరు వద్దు అని చెప్పడాలు కావచ్చును, లేదా ఉద్యోగంలో ఒక హైక్ పెరగడం కానీ ఉంది. అంటే హైక్ పెరుగుతుంది అంటే మనము పాజిటివ్ పనులు ఏమో చేసుకుంటూ ఉన్నాము కనుక శనైశ్వరుడు మనకు చాలా పాజిటివ్గా రిజల్ట్ ఇస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే నెగిటివ్గా చేస్తూ ఉంటామో నెగిటివ్ రిజల్ట్ బీభత్సంగా వస్తుంది. సేవాభావంతో మనం మంచి పాజిటివ్గా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితము మనకు దక్కుతుంది. సో అదేవిధంగా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలు కూడా ఒకవేళ మనకు బాగున్నట్టయితే, మనకు బాగుంటే ఇక్కడ ఏం కాదు, ఎల్లాంటి శనిలో లేదు, బాగాలేదు, ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి అని అనుకున్న ఎడల చెప్పలేము. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీనరాశి వారు మాత్రము ఆరోగ్యంగా, ఆర్థికంగా, వివాహపరంగా, బిజినెస్ పరంగా చాలా డౌన్ఫాల్ అయిపోయింది. అంతకుముందు వెలిగిన ఒక వెలుగుడు 2019, 20, 21లో మామూలు వెలుగుడు కాదు. ఒక 100 బల్బులు వెలిగితే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత ప్రకాశవంతంగా వెలిగేటువంటి పరిస్థితి వీరిది. ఆల్ ఆఫ్ సడన్గా బల్బులన్నీ పగిలిపోయినాయి పాపం. చీకటి అనేటువంటి ఒక కోణంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం భయపడాల్సినటువంటి పని లేదు. రాబోయే రోజులలో మనకు ఈ సుమారుగా ఆగస్టు 4వ తారీఖు నుండి అత్యంత అద్భుతాలు మీకు జరగబోతూ ఉన్నవి. ఆగస్టు 4వ తారీఖు లోపే జరుగుతాయి. మ్యాక్సిమం ఆగస్టు లోపే ఏదన్నా ఒక శుభం జరిగే పరిస్థితి ఉన్నది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ వరకు బిందాస్ లకండ లక్ష్మీ యోగం మీకు ఏర్పడబోతూ ఉన్నది. సో జరిగిన సందర్భాలు అవి. ఎందుకు చెప్తున్నాను అంటే, నన్నే ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నేను ఏవో 4 పుస్తకాలు చదివి వారి వ్యక్తిగత జీవితాన్ని నేను చెప్తా, అవునా కాదు? అదే కరెక్టే అని చెప్పి వారు అనుకున్నా నేను వారిని నమ్మించేటువంటి పరిస్థితి నాకు నిమిషం పట్టదు. నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు జరిగిన సందర్భాలను నేను చెప్తున్నాను అనేటువంటిది వారికి అర్థం కావాలి. రేపు జరగబోయేది కూడా వాళ్ళు నమ్ముతారు కదా, అంతే. సో నిన్న బాగుంది అంటే రేపు బాగుంటుంది అంటే నమ్ముతారు. నిన్న బాగా లేదు, రేపు బాగుంటుంది అంటే నిజం చెప్పాలి, నిజము, నేను చెప్పేది నిజము మాత్రమే
నా ప్రిడిక్షన్ 100కు 100% ధర్మంగా ఉంటుంది. నేను చెప్తున్నా, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. కళ్ళు మూసుకొని మీ కళ్ళకు కట్టినట్టుగా మీరే షాక్కు గురవుతారు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది డైరెక్ట్ అపాయింట్మెంట్. ఇవాళ అమావాస్య రోజు మనం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ దగ్గర దగ్గర 3-4 వస్తా అని చెప్పి కాల్ చేశారు. లేదమ్మా ఇవాళ అమావాస్య లేదు, మీరు రావద్దు అని చెప్పి. ఇక మామూలు కాల్స్ అయితే మాట్లాడండి అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ ఏదున్నా రేపటి నుంచే మళ్ళా. కనుక మనకు అమ్మవారు ఇచ్చినటువంటి సాధన. సో చాలామంది కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ వారి ఇంట్లో మనిషిలాగా ఎంతో మంచిగా ఆదరించేస్తున్నారు. నిజంగా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ మీనరాశి వారికి మొత్తము శుభాలే. ఈ జూన్ జూలై నుండే శుభాలు 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 శుభాలే, అంతే. అశుభాలు ఉన్నవి లేవని అనను, కానీ ఒకటే శనైశ్వరునికి సంబంధించింది ఏమిటంటే ఫీల్ కావద్దు మనం, అరే వీనికి ఇది చేసిన ఓకే అని నలుగురికి చెప్పినా, లేదా ఏదో 10 మందికి అన్నదానం చేసినాం, స్టేటస్ పెట్టినా, ఎవరికైనా చెప్పినా, ఎవరో బాగాలేరు మనకు రూపాయి సాయం చేసినాం, ఎవరికి చెప్పకండి. అదేవిధంగా ఒక ఇంత నవ్వుతూ ఉండాలి. ఈగో ఫీలింగ్ ఎలాంటి ఈగో ఫీలింగ్ మనకి రాదు. నువ్వు ఎంత సాధన చేయి, ఎలాంటి ఈగో ఫీలింగ్ అనేది, కళ్ళమంటతనము అన్నా, ఈగో ఫీలింగ్ అన్నా, కుళ్ళు అన్నా ఒకటే. వారి మైండ్ సెట్ ప్రకారంగా తీసుకుంటారు. నాకు కోపం లేదు, నాకు కోపం రాదు, నాకు కుళ్ళు లేదు, అందరూ బాగుపడాలని అంటారు కొందరు. కానీ వాడు బాగుపడ్డా, వాడు ఒక కారు కొన్నా నిద్ర పట్టదు నీకు రాత్రి, నిజంగా. సో బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు ఖరాబ్ చేసుకొని అక్కడ జైళ్ళకు వెళ్ళడాలు, కేసులు బుక్ అవ్వడాలు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి మీనరాశి వారికి. ఆల్ ఆఫ్ సడన్గా మంచి ఉద్యోగాన్ని మానేసి వీరు అసలు వీరు అనుకున్నది, వీరు ఏదో చేయాలి అని అనుకున్నది కాస్త ఏదో రకంగా టర్న్ అయిన సందర్భాలు ఉన్నవి. చెప్పలేం. ఇది రూట్లో వెళ్ళే వాళ్ళము యూటర్న్ తీసుకొని ఇటు పక్కకు వెళ్ళిన దాఖలాలు. ఇలాంటి సిచ్యువేషన్స్, మంచి మంచి ఆఫర్స్ రావడాలు, ఇదే మూమెంట్లో లవ్ బ్రేకప్స్ ఉండడాలు, లవ్ రిలేటెడ్ కనెక్ట్ అవ్వడాలు, ఇలా ఎన్నెన్నో కూడా మనకున్న దాఖలాలు అయితే ఉన్నవి ఈ మీనరాశి వారు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఇలాంటి ఫలిస్తాయా గురుగారు? సంతానానికి సంబంధించినటువంటి బలం వీరికి అత్యంత అద్భుతంగా ఉంది. 2026 జూన్ జూలై నుంచి 2027 జనవరి ఫిబ్రవరి మార్చి లోపు ఏ క్షణానైనా శుభవార్త వినొచ్చును వీరు. ఏ క్షణానైనా వివాహ ప్రయత్నము, విదేశీ ప్రయాణాలు, ఈ H1 వీసా రిలేటెడ్ ఇవన్నీ శుభాలే నేను చెప్పేటివి. గృహయోగము, గృహము కట్టాలి అని అనుకుంటే డబ్బులు మనకు సర్దుబాటు అవ్వడము. గత 2-3 సంవత్సరాల క్రితం గృహం మొదలుపెట్టి డబ్బులు లేక ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ డబ్బులు వచ్చి గృహం మొదలు పెట్టడం కానీ, శుభకార్యాలు చేసుకోవడం కానీ, ఇంట్లో శుభకార్యాలు అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంట్లో కూతురు మెచ్యూర్ అయితే శుభకార్యమే, నలుగురిని పిలిచి భోజనాలు పెట్టడాలు, ఇక ఇలాంటివి జరుగుతాయి. వీళ్ళకి కూడా ఏలినాటి శని ఉందా గురుగారు లేదా? ఎవరికి? మీనరాశి వారికి ఉందా గురుగారు? ఏలినాటి శనిలోనే ఉన్నారు. ఓకే, అయినా కూడా శుభ ఫలితాలు ఉన్నాయంట. శుభ ఫలితాలు ఉన్నవి, అశుభ ఫలితాలు ఉంటవి. మనం చేసుకునే కర్మ అనుసారే ఉంటవి. కనుక మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బయట దేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడాలు, స్వదేశంలో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఇక్కడ ఏంది అంటే గత 3-4 సంవత్సరాల నుండి మామూలు సమస్యలు కాదు, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలే ఉన్నవి. మీనరాశి వారు అసలు 1-2 అని కాదు వీరి యొక్క సమస్యలు. కనుక తప్పకుండా మనకు అయితే జన్మజాతక ప్రకారంగా వేరే, నామనక్షత్రం ప్రకారంగా వేరే. నామనక్షత్రం పరంగా ఏవి వస్తాయి గురుగారు? దా అక్షరము, చ అక్షరము. ఇప్పుడు చూసుకుంటే 2022 మనకు 2022 తర్వాత నుండే
మన మాజీ సీఎం చంద్రశేఖరరావు గారికి హెల్త్ సమస్యలు ప్రారంభమైనాయి. అదే ఓకే. 2022 నుంచి పార్టీ కొలాప్స్. 2023, 24, 25 4 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు సరిగ్గా మనకు అంటే ఎక్కడ కనబడిన దాఖలాలు లేవు. సో రాబోయే రోజులలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ఈ బీఆర్ఎస్ను మార్చడమే పెద్ద తప్పు. అలా టీఆర్ఎస్ఏ ఉండాలి, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంది. ఈ పేరు పలం బాగుంది, బీ కంటే టీఏ బాగున్నది. అది వారికి ఎవరు చెప్తాం మనం. కానీ చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నాయకులకు ఆస్తి రిలేటెడ్ ఇబ్బందులు జరిగేటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో కొంచెము రాబోయే రోజులలో ఇబ్బందులు అయితే ఉన్నవి. ఓకే. మీనరాశి వారు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? మీనరాశి వారు తప్పకుండా కూడా వీరు మనకు ఈ యొక్క మన కృష్ణునికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదవాలి వీరు. వీరు భాగవతాన్ని ఎంత చదివినా, అందులో ఉండే లైక్ అర్థాలను తెలుసుకున్నా వీరికి మంచి ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణునికి సంబంధించి వీరు బాగా కనెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంకా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కరావలమ్మ స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారికి కుంకుమ పసుపును డొనేట్ చేసిన, అక్కడ సమర్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఏదేమైనా 2026 మీది మీనరాశి వారిది అంతే. ధన్యవాదాలు గురుగారు. సో విన్నారు కదా, మీనరాశి వారికి అయితే కనుక ఈ 2026 అంటే ఈ పరాభవ నామ సంవత్సరం అయితే ఎంతో బాగా కలిసి వస్తుందని గురుగారు తెలియజేశారు. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.